ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాధికని వదిలించుకోవడం కోసం మీ పోలీస్ బుర్రని చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు. మాట్లాడుకో, అస్సలు మాట్లాడుకో. నువ్వు అనుకున్నట్టు నాకు నిజంగా రాధికని వదిలించుకునే ఉద్దేశం ఉంటే తనని అరెస్ట్ చేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోనో కోర్టులోనో సబ్మిట్ చేసి ఉండేవాడిని. అంతేకాని తను నేరం చేసిందని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నా సరే తను నిర్దోషం నిరూపించుకోవడానికి అడగ్గానే సరేనని అవకాశం ఇచ్చి ఉండేవాడిని కాదు. ఏంటి ఏమన్నారు? రాధిక మెళ్ళలో నేను తాళి కట్టి ఆ తాళిని ఉరితాడిగా మార్చానా? ఇష్టం లేకుండా తాళి కట్టిన మాట వాస్తవమే, కానీ నాకు తెలియకుండానే నా మనసులో రాధిక్కి భారీగా స్థానం ఇచ్చాను. అందుకే స్వీటీని దత్త తీసుకోవాలని అన్నప్పుడు ఆఫీసర్తో రాధికని నా భార్య అని చెప్పాను. తను నా భార్య, నేను నా భార్య కలిసి స్వీటీని దత్త తీసుకుంటున్నాం. మీరన్నట్టు రాధికను వదిలేసే ఉద్దేశమే నాకుంటే తను నా భార్య అని అందరి ముందు గర్వంగా చెప్తానా? చెప్పండి, చెప్తానా? పల్లవి కార్ యాక్సిడెంట్కి రాధిక కారణం అన్న ఎవిడెన్స్ బలంగా ఉన్నా సరే తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని కోరుకునే వాళ్లలో నేను మొదటివాణ్ణి. అందుకే ఆరోపణలో ఉన్న వ్యక్తిని వదిలిపెట్టడం తప్పైనా సరే రాధిక నిర్దోషిగా నిరూపించుకునే అవకాశాన్ని నేనిచ్చాను. కానీ అన్నిటికంటే ఎక్కువగా బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? పల్లవి యాక్సిడెంట్లో తన ప్రమేయం ఉన్న విషయం దాచిపెట్టి ఇన్నాళ్ళు నన్ను మోసం చేసింది. ఇప్పుడు సాక్ష్యాలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి కనిపించకుండా పోయి మరోసారి మోసం చేసింది. నేను కనిపించకుండా పోయి మీ నమ్మకాన్ని మోసం చేయలేదండి. మీ కళ్ళెదురుగానే ఉన్నాను, కానీ నేనే రాధికని అని చెప్పుకునే పరిస్థితుల్లో లేను. రాధిక నన్ను నా నమ్మకాన్ని మోసం చేసిందని ఒకవైపు బాధగా ఉన్నా సరే మరోవైపు తను నిర్దోషిగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను అలా తిరిగొస్తే నాకంటే ఎక్కువ సంతోషించేవాళ్ళు మరొకరుండరు. ఏమండి, మీరు నా మీద చాలా కోపంతో ఉండుంటారు అనుకున్నాను, కానీ మీ మనసులో నా మీద ప్రేమతో పాటు ఇంత మంచి అభిప్రాయం ఉన్నందుకు చాలా సంతోషం అండి. ఇక నేను రాధికనని, నేను ఎలాంటి నేరం చేయలేదని ఇప్పుడే మీతో చెప్పేస్తాను. నిజం చెప్పేస్తాను. ఏమండి? కార్తీక్, ఏంటక్కా? నీకు తెలియకుండానే నీ మనసులో రాధికకి భార్య స్థానం ఇచ్చానంటున్నావు. తను నిర్దోషిగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను అంటున్నావు. ఒకవేళ పల్లవిని చంపింది రాధిక అని తెలిసినా సరే తనని నువ్వు క్షమిస్తావా? అప్పుడు కూడా రాధికకి నువ్వు భార్య స్థానాన్ని ఇస్తావా? చచ్చినా ఇవ్వను. నా పల్లవిని చంపింది నిజంగా రాధిక అయితే క్షమించను. తన్ని శిక్షించకుండా వదిలిపెట్టను. కానీ తను నేరం చేయలేదన్న ఆధారాలతో వస్తే మాత్రం తను నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను.
అక్క 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 సకల సకల అక్క ఏమైంది? ఏమైంది అక్క? అరే ఏమైంది అక్క? ఏంటి సకల ఏముంది అక్కడ? సకల అయ్యో అక్క అక్క చూడు చూడు. ఏయ్, ఎవరు ఎవరు నువ్వు? రుక్మిణినండి. పూజకి పిల్లల్ని తీసుకొచ్చాను. వాష్రూమ్ కోసం లోపలికొచ్చాను. కాదు కాదు, నువ్వు రుక్మిణివి కాదు, రుక్మిణివి కాదు. సకల ఏమైంది నీకు? రుక్మిణిని పట్టుకుని రుక్మిణి కాదు అంటావేంటి? కాదు, తను రుక్మిణి కాదమ్మా. నాకు నాకు వేరేలా కనిపించింది. వేరేలా కనిపించిందా? అంటే ఎవర్లా? ఎవరిలా అంటే, హే, ఫస్ట్ ఫస్ట్ నీ ఫేస్ కున్న పసుపును కడిగేసి ఒకసారి నీ ఫేస్ చూపించు. నీ ఫేస్ చూపించు. లేదండి, కుదరదు. నేను ఈ పసుపు కడగను. ఎందుకు ఎందుకు కుదరదు? నీ ఫేస్ నేను చూడాలి, నీ ఫేస్ నేను చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.